హైదరాబాద్ మహానగరం తగ్గేదేలే అంటూ నలువైపులా టాప్ స్పీడ్తో దూసుకుపోతోంది. ప్రధానంగా ఓఆర్ఆర్ పరిసరాల్లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ప్రాజెక్టులు వచ్చాయి. వందలాది కొత్త కాలనీలు డెవలప్ అయ్యాయి. పైగా మధ్యతరగతికి అందుబాటులో ధరలు ఉండటంతో హైదరాబాద్ ఈస్ట్లో నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. ఈస్ట్ హైదరాబాద్లో భారీగా విస్తరిస్తున్న నిర్మాణ రంగం. హైదరాబాద్ విజయవాడ హైవేలో పెరుగుతున్న కాలనీలు, అఫోర్డబుల్ రేట్స్లో అందుబాటులో ఉన్న చూడచక్కని నిర్మాణాలు, హైవేకు ఇరువైపులా 4-5 కిలోమీటర్లు విస్తరించిన కాలనీలు, చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో ప్రాపర్టీ కొనుగోలుకు బయ్యర్స్ ఆసక్తి. ఈస్ట్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ రంగం సూపర్ ఫాస్ట్ తో దూసుకుపోతోంది. వెస్ట్ హైదరాబాద్ తో పాటు సెంట్రల్ సిటీలో ప్రాపర్టీ ధరలు ఆకాశాన్నంటడంతో బయ్యర్స్ ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టారు. సిటీకి కాస్త దూరమైన తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న ప్రాపర్టీలపై మధ్యతరగతి ప్రజలు ఫోకస్ పెట్టారు. దీంతో సిటీ అవుట్కట్స్ లోని విల్లా ప్రాజెక్టులతో పాటు భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, లేఅవుట్ ప్రాజెక్టులకు డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్ విజయవాడ హైవేలో గత కొన్నేళ్లుగా రియాల్టీ రంగం దూకుడు కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఎల్బీనగర్ దాటిన తరువాత పలు భారీ ప్రాజెక్టులు డెవలప్ అయ్యాయి. ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లోని వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ యాక్టివిటీ భారీగా పెరిగింది. మిడిల్ క్లాస్ బయ్యర్స్ ను దృష్టిలో ఉంచుకుని 1000 నుంచి 1500 ఎస్ఎఫ్టీలో పలు నిర్మాణ సంస్థలు ప్రాపర్టీలను డెవలప్ చేస్తున్నాయి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పలు ప్రాపర్టీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 50 లక్షల నుంచి 60 లక్షల రేంజ్లోని ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ అధికంగా ఆసక్తి చూపుతున్నారు. విజయవాడ రహదారి కూడా కొద్దిగా ఇన్సైడ్ ఒక 4-5 కిలోమీటర్స్ ఇన్సైడ్ ఉన్న దగ్గర వచ్చేసి కొద్ది లోపలికి ఉన్నందుకు రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి. ఆ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో పోయి కొనుక్కున్న తక్కువ రేటు కావాలనుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకు ఫ్యూచర్లో కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి వినియోగదారులు ఎవరైనా కొనుగోలు చేయరు. రియల్ ఎస్టేట్ రంగాల్లో కస్టమర్స్, కొనుగోలుదారులు రేపు కొందాం ఎల్లుండి కొందాం అని అనుకోవద్దు. ఇవాళ రేటు సరసమైన ధరలకు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం చాలా ఉత్తమం. మళ్ళీ రేపు కొనుక్కుందాం అనుకున్నప్పుడు రేపు ఇవాటి రేటు ఉండదు కాబట్టి ఇవాళనే కొనుక్కోవడం చాలా కస్టమర్లకు ఉత్తమం. విజయవాడ హైవేకు ఇరువైపులా 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు అనేక లేఅవుట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఎన్నో డెవలప్ అవుతున్నాయి. ఈ ప్రాంతం సిటీకి అత్యంత చేరువలో ఉండటంతో పాటు చక్కని వాతావరణాన్ని కలిగి ఉండటం, అలాగే మెరుగైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో హైదరాబాద్ ఈస్ట్ లో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ తీసుకుంటే ఎల్బీ నగర్తో కంపేర్ చేయాలంటే గచ్చిబౌలి కంపేర్ చేయలేరు. ఎల్బీ నగర్తో కంపేర్ చేయాలంటే పటాన్చెరు కంపేర్ చేయాలి. పటాన్చెరులో ఉన్న రేటే ఎల్బీ నగర్లో కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ మెట్రో కారిడార్ని కనెక్టివిటీ ఏదైతే చేయాలనుకుంటున్నారో నాగోలు, ఎల్బీ నగర్ ఈ మధ్యలో ఉండే కారిడార్ని కనెక్ట్ చేస్తూ ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ అప్ టు హయత్ నగర్ అంటున్నారు. ఇది కనుక చేస్తే ఇంకా అసలు మారిపోద్దండి. ఇక ఈస్ట్ హైదరాబాద్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని మరింత మెరుగుపరిచేందుకు మెట్రో ప్రాజెక్టును దాదాపు 7 కిలోమీటర్లు పొడిగించేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాంతం నుంచి నగరంలోని అనేక ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉండటం కూడా ఇక్కడ రియాల్టీ రంగానికి కలిసి వస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి ఎక్కువగా స్కోప్ ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకవైపు నేషనల్ హైవే, మరోవైపు మెట్రో కనెక్టివిటీతో హైదరాబాద్కు ముఖద్వారంగా ఉన్న ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం రియాల్టీ రంగం జోరు మీదుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.